హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్కెస్ కిచడి. నేను మీ రితేష్. ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ హెల్దీ రెసిపీ చూపెట్టబోతున్నాను. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లంచ్గా అండ్ ఈవినింగ్ స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. నాకు ఇప్పుడిప్పుడే ఇందులో ఉండే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి తెలిసినాయి. ఆ రెసిపీ ఏంది అండ్ అందులో ఉండే బెనిఫిట్స్ ఏందో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ చాలా చాలా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా అందబోతున్నాయి పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక చిన్న ప్యాన్లో ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు నెయ్యి లేదా నూనెని వేడి చేస్తున్నాను. ఇప్పుడు ఒక సగం స్పూన్ వరకు జీలకర్రని కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక స్పూన్ వరకు శనగపప్పు, 2 స్పూన్ల వరకు పల్లీలు కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కొంతమందికి పల్లీలు అనేవి చాలా టేస్టీగా అనిపిస్తుంటాయి. సో ఇంకొక స్పూన్ మీద ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు కూడా కొంచెం వేగిన తర్వాత, కొంచెం రంగు మారుతున్నప్పుడు ఒక చిన్న ఆలూని వీలైనంత సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ విధంగా ఈ ముక్కలు ఈ సైజులో మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు కలుపుతూ జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఆలూస్ని. కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న పచ్చిమిరపకాయని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. సో పిల్లలని మైండ్లో పెట్టుకొని నేను ఒకటే పచ్చిమిరపకాయ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 2-3 కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఒక పావు స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపుతో పాటు టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని ఈ 2 కూడా బాగా కలిసే విధంగా ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టి ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాము. అదే రెడ్ పోహా, ఎర్ర అటుకులని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. సో వైట్ అటుకులే మనం ప్రిపేర్ చేస్తుంటాము ఎప్పుడు కూడా ఇంట్లో. కానీ ఎర్ర అటుకులని ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. టేస్టీగా ఉండడమే కాదు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో రకాల పోషకాలు, న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేవి మనకి లభిస్తాయి. తెల్ల అటుకులతో కంపేర్ చేస్తే వీటిని ఎక్కువ ప్రాసెస్ చేయదనమాట. అందుకు చాలా మంచిది మన హెల్త్కి. ఇప్పుడు ఒక 2 కప్పుల వరకు ఈ రెడ్ పోహాని తీసుకుంటున్నాను నేను. కొంచెం వాటర్ అనేది మునిగేంత వరకు యాడ్ చేసుకొని కేవలం 5 నిమిషాల పాటే మనం నీటిలో నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు మళ్ళీ నానబెడితే మరీ మెత్తగా అయిపోతాయి, తినడానికి అంత టేస్టీగా అనిపించదు. సో కేవలం 5 నుంచి 7 నిమిషాల పాటు సరిపోతుంది. వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయొద్దు నానబెట్టేటప్పుడు, జస్ట్ అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కేవలం 5 మినిట్స్ తర్వాత నానబెట్టిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ వేడి పైనే ఇదంతా కూడా కలిసే విధంగా, మనం వేసుకున్న అదంతా కూడా కలిసే విధంగా పోహాకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము. ఇది డయాబెటీస్ పేషెంట్స్కి మంచిది, వెయిట్ లాస్కి కూడా చాలా అంటే చాలా మంచిది. ఇందులో ఎన్నో రకాల మినరల్స్తో పాటు విటమిన్ బి కూడా ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది ది బెస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. సో అన్ని విధాలుగా కూడా ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇవాల్టి వీడియో, రెడ్ పోహా ఉప్మా రెసిపీ. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కూడా మీరు చేయొచ్చు. ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్స్.